ఎక్స్ట్రా జబర్దస్త్. ఏమండి ఊరు నుండి హైదరాబాద్ చూడడానికి నా చిన్ననాటి ఫ్రెండ్స్ వచ్చారట అండి. ఒకసారి మన ఇంటికి వస్తారట, రమ్మంటారా? దాన్ని కూడా అడగాలే, రమ్మని చెప్పు. ఇంట్లో భోజనం చేసి వెళ్ళమని చెప్పు ఫ్రెండ్స్ అందరినీ. థ్యాంక్ యూ. నీళ్ళు ఏ సీను ఏ చాంప్ చీప్ సోప్ చపక్ చపక్. మహేష్ నువ్వు కూడా వచ్చేసావా? అబ్బా అందరు ఇలా వచ్చి నన్ను సర్ప్రైజ్ చేశారా? ఏమండి వీళ్ళందరూ నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అండి. తెలుస్తుంది అందరు ఇంకా చిన్నతనంలోనే ఉన్నారు. సైకిల్ ఏదో అన్నావు, ఏంటది? అది చిన్నప్పుడు నన్ను వాడు సైకిల్ మీద ఈ సీన్ సైకిల్ మీద స్కూల్ కు తీసుకెళ్లేవాడు. మా ఇంటికి స్కూల్ కు 1 కిలోమీటర్ అండి. వీడు మాత్రం నన్ను చుట్టూ 3 ఊర్లు తిప్పుకుంటూ తీసుకెళ్లేవాడు. ఎందుకు తీసుకెళ్లేవాడు అర్థం కదా. అరే ఎందుకు తీసుకెళ్లేవాడు? నీలిమా ఇక్కడ రా. నువ్వు సైకిల్ మీద ఎక్కడ కూర్చున్న దానివి? నువ్వు ముందు కూర్చుంటే వాడు 3 ఊర్లేంటి 3 రాష్ట్రాలను తిప్పుకొని తీసుకెళ్తాడు. సార్ యారా నువ్వు డైలీలో మర్చిపోతావు, క్యారెక్టర్ మర్చిపోతావు. నీ క్యారెక్టర్ పిఏ కాదురా, స్టేజ్ ఎక్కే ముందు స్క్రిప్ట్ రాసుకుంటే అలాగే ఉంటది. మీ గురించి ఏమో బాగా రాసుకుంటారు, నా గురించి ఏమో ఇంత రాస్తారు. ఏమో ఒక దగ్గర అతికిస్తారు. ఎలా మరి? సార్ ఈ సెట్ వరకేంటి సార్? ఈ సెట్ ఉంది సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ మీరు అనుకునేది కాదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. చెప్పదబ్బాని బొడ్డు చుట్టూ 16 ఇంజక్షన్లు చేయించుకొని దొడ్డుగా నుంచి పెట్టాను. దేవుడు గుర్తొచ్చాడు అంతే. వన్ ఫైన్ మార్నింగ్ అట్టు వంచె కట్టుకొని అడ్డబొట్టు పెట్టుకొని కనక దొరక గుడి కలిపేవమా. వేగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క. పొద్దుగల లేవనంటది, దస్సు గ్యార బారదాగమంటది, కూర బువ్వ ఉండనంటది. పక్కింటి